మనం బద్రీనాథ్ వెళ్ళే దారిలో ఉన్నాం. చూడండి గ్లేషియర్స్ మాత్రం ఎంత అందంగా కనబడుతున్నాయో. నిజంగా ఈ ప్రకృతి నిజంగా ఆ దేవాలయాల దగ్గర ఉన్న ప్రకృతి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా అలా దారిలో ఉన్నాం. ఇంకా కారులో నుండి కూడా చూద్దాం. నిజంగా చాలా అద్భుతం అండి. నిజంగా బద్రీనాథ్ వెళ్తున్నాం కదా. బద్రీనాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. ముందు తప్తకుండలో స్నానం చేయాలి. అంటే అది గౌరీకుండ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా హాట్ వాటర్ స్ప్రింగ్. బద్రీనాథ్లో ఉంటుంది కాబట్టి తప్పకుండ అంటే చార్ధామ్ యాత్రలోని ప్రతి టెంపుల్లోనే ఉంటుంది. ఇంకొంత అక్కడికి వెళ్తున్నాం. ఇది మొత్తం ఏంటనుకున్నాను, మంచు, హిమాలయస్ కదా, దానివల్ల మంచు పడుతుంది. అది చెమటకి మంచు పడుతుంది అనమాట. టెంపుల్కి వస్తాం. ఇంకో తప్పకుండా వెళ్ళి స్నానం చేసి అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి భగవంతుని బద్రీనాథుని. ఇంకో వస్తాం, కొద్ది దగ్గరలో ఉంది, తప్పకుండా వెళ్ళి స్నానం చేయాలి. మొత్తం 3 ఉన్నాయి. ఇంకో 1, 2, 3 ఇందులోనే చేయొచ్చు. ఏదైనా వాటర్ ఒకటే. కోరికుండలాగా ఉన్నాయా, అలాగే పర్లేదు దిగచ్చు. లైన్ చూడండి ఎలాగుందో. లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరగాలి. జై బద్రీనారాయణ దగ్గరికి వస్తాం. జై శ్రీమన్నారాయణ. గుడికి టెంపుల్కి పర్వతం చూసారు, అన్ని గుడికి దగ్గరగానే ఉన్నాయి. మొత్తం గ్లేషియర్స్ కదా. చూడండి బద్రీనారాయణ టెంపుల్. జై బద్రీనాథ్, బద్రీనారాయణ. చూడండి మందిర్ దగ్గరలో ఉన్నాం, వెళ్తున్నాం అనమాట. బద్రీనారాయణ టెంపుల్ దగ్గరలో ఉన్నాం, వెళ్తున్నాము. ఇంకో లైన్ ఉంది, కొద్ది దగ్గరలో ఉన్నాం, వెళ్ళిపోతాం. జై నారాయణ, జై శ్రీమన్నారాయణ, హర మహాదేవ్. శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, ఓం నారాయణ, ఓం నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై బద్రీనాథ్ మహారాజ్ కి జై. జై శ్రీమన్నారాయణ, జై బద్రీనాథ్ మహారాజ్ కి జై. జై శ్రీమన్నారాయణ, జై బద్రీ మహారాజ్ కి జై. శ్రీనారాయణ జై. చూడండి మొత్తం ఎలాగుంది గుడి, టెంపుల్. బద్రీ వృక్షము నుండి ఉద్భవించాడు కాబట్టి బద్రీనారాయణ అంటే బద్రీ వృక్షము. జై బద్రీనాథ్. జై బోలో బద్రీనాథ్, జై బోలో. వస్తాం, అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. జై బద్రీ విశాల్ మహారాజ్ కి జై. దర్శనం బాగా అయింది కదా, సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకో టెంపుల్ బ్యాక్ సైడ్. జై బోలో బద్రీ విశాల్ మహారాజ్ కి జై. బాగా అయ్యింది. జై బద్రీ విశాల్ మహారాజ్ కి. నిజంగా సూపర్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా వరకు వీడియో కాల్ చేసి చూపించాను. నిజంగా హ్యాపీగా ఉంది. దేవుడు దర్శనం చేసుకుంటారు. జై బోలో బద్రీ మహారాజ్ కి జై. బ్రహ్మకపాలం అండి, బ్రహ్మ తాలూకా శిరస్సు 5వ తల అనమాట. ఇది బ్రహ్మకపాలం. ఇది సేమ్ ముట్టుకుంటే కూడా సేమ్ బ్రహ్మకపాలం సేమ్ అలాగే ఉంటది. కర్మలకే బ్రహ్మకపాలం, జన్మలకే పాప వినాశం. కర్మలకే బ్రహ్మకపాలం, జన్మలకే పాప వినాశం. అది పారే నది అలకనంద, బద్రీనాథ్ సమీపంలో ఉంటది. అలకనంద రివర్ ఇది, ఓకేనా. బ్రహ్మకపాలం దగ్గర కూడా ఉంది కదా, అదే అలకనంద రివర్. ఓకే. జై బోలో బద్రీ విశాల్ మహారాజ్ కి. చీకటి అయిపోయింది ఫ్రెండ్స్, కొద్దిగా వీడియో ఇబ్బంది అవుతుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. కంప్లీట్ అయిపోయింది. జై బోలో బద్రీనాథ్ మహారాజ్ కి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. వెళ్తున్నాం, రూమ్కి వెళ్తున్నాం. నెక్స్ట్ మానా విలేజ్ ఉంది. జై బోలో బద్రీ మహారాజ్ కి. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మానా విలేజ్. కొద్దిగా హ్యాపీగా అయింది దర్శనం. భగవంతుని ప్రశాంతంగా చూసినట్టుంది. నిజంగా సూపర్. జై బోలో బద్రీనారాయణ, జై నారాయణ, ఓం నమో నారాయణ. బద్రీనాథ్ కంప్లీట్ అయిపోయింది. అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇంకా మానా విలేజ్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఓకే. జై శ్రీమన్నారాయణ.